హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు. మన చేతిలో ఉన్న బైబిల్ని ఇలా పట్టుకుని, ఇదిగో నా బైబిల్, ఇదే నా ఆశీర్వాదం, మీరు కూడా తీసుకోండి. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథంలో ఉంటున్నాం మనము. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. 24వ అధ్యాయం చదువుతున్నా చూడండి, 1 నుంచి 2 వచనాలు. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ప్రియులారా, అలాగనే మరి మొదటి దినవృత్తాంతములు చూడండి. దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాడు. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అని చూడండి. ఈ 2 అధ్యాయాల్లో దేవుని కోపము అని ఉంది. తర్వాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి అని. దేవునికి కోపం వచ్చినప్పుడు సాతాను దేవుడే లేపి అని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడ ఎవరిని ప్రేరేపణ చేశాడు అంటే నాయకుడినే ప్రేరేపణ చేశాడు. దావీదు రాజునే ప్రేరేపణ చేశాడు. ఇశ్రాయేలు మీద కోపము నాయకుడిని ప్రేరేపణ చేస్తున్నాడు. సాతాను ప్రేరేపించగా దావీదు ఏమంటున్నాడంటే, యోవాబు సైన్యాధిపతితో నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించుము అని ఆజ్ఞయిస్తాడు. అప్పుడు యోవాబు సైన్యాధిపతి చెప్తాడు, మేము ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయలేదు, జనసంఖ్య ఎంతైనది మనకు ఇప్పటి వరకు ఎప్పుడు లెక్కించలేదు, ఇప్పుడు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది రాజా అని బ్రతిమాలిన దావీదు ఆజ్ఞాపిస్తాడన్నాడు. అప్పుడు గత్యంతరం లేక యోవాబు 9 నెలల 20 రోజులు ఆ దేశమంతా తిరిగి లెక్క ఇంత అని దావీదు దగ్గరికి వచ్చి చెప్తాడు. ఎప్పుడైతే లెక్క ఇంత అని చెప్పినప్పుడు 2వ సమూయేలు 24వ అధ్యాయం 10వ వచనం చూడండి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుము అని యెహోవాతో మనవి చేయగా వెంటనే ఆయన గ్రహించినాడు. దావీదు రాజు తను చేసిన తప్పేమిటో గ్రహించి వెంటనే ఏం చేస్తున్నాడంటే, పాపాన్ని ఒప్పుకొని నన్ను కరుణించి నా దోషాన్ని పరిహరింపుము అని మనవి చేశాడు. మనవి చేసినప్పుడు 11వ వచనంలో చూడండి. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శి గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై, దావీదు రాజు గారికి ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు అన్నమాట. ఆయనే గాదు. ఈ గాదు ఈ యెహోవా ప్రత్యక్షమై ఏమని సెలవిస్తున్నాడంటే 12వ వచనం, నీవు పోయి దావీదుతో ఇట్లా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొని ఎడల నేను అది నీ మీదకి రప్పించేదను. కావున దావీదు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాడు. అంటే గాదు దావీదు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుంటావా? లేదా నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవడానికి ఒప్పుకుంటావా?
లేదా నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి త్వరగా నాకు చెప్పుము అన్నప్పుడు దావీదు ఏమంటాడంటే 14వ వచనం, అందుకు దావీదు, నాకేమి తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో నేను ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతోనే. చూడండి, ఇక్కడ దావీదు ఒప్పుకుంటాడు. తన దోషాన్ని, తన పాపాన్ని ఒప్పుకొని తన దోషాన్ని పరిహరించుము, దయచేసి కరుణించి అని దేవుణ్ణి వేడుకుంటాడు. అయినా కూడా గాదు ప్రవక్తను పంపి దావీదుకు 3 విషయాలు నీ ఎదుట ఉంచుచున్నా, ఆ 3 విషయాలు ఏదో ఒకటి నీవు తప్పకుండా దాని ప్రకారం నీవు ఒప్పుకోవాల్సి ఉంటుందన్నప్పుడు దావీదు మనుషుల చేతిలో పడకుండా దేవుని చేతిలో పడడమే మంచిది అనుకొని ఆ 3వ దాన్ని అనగా తెగులు, 3 రోజులు తెగులుకు ఒప్పుకుంటాడన్నమాట. ప్రియులారా, ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే కీర్తనలు 106లో 29-30 వచనాలు చదువుతున్నాను. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను అనింది. ఫీనెహాసు లేచి పరిహారం చేయగా అని తెగులు ఆగిపోయింది. పరిహారం చేసినప్పుడు తెగులు ఆగిపోయింది. అంటే తెగులు ఎప్పుడు రేగింది అంటే తమ క్రియల చేత దేవునికి కోపాన్ని పుట్టించినప్పుడు తెగులు రేగింది. పరిహారం చేయగా తెగులు ఆగిపోయింది అని. పరిహారం అంటే ఏమనగా ఫుట్నోట్లో రాయబడింది శిక్ష జరిగింపగా అని. అదని శిక్ష జరిగించగా అని అంటే పరిహారము అంటే అర్థం ఏంటంటే శిక్ష జరిగించాలి అని. ఒక తెలిసిన వ్యక్తి తప్పు చేసినప్పుడు ఒప్పుకున్న దానికి శిక్ష జరిగించాలని ఇప్పుడు దావీదు ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్న తర్వాత కూడా గాదు ప్రవక్తను పంపడం ఏంటి, 3 విషయాలు ఆయన ఎదుట ఉంచడం ఏంటి? తిరిగి తెగులుకు దావీదు ఒప్పుకున్నప్పుడు ఏం జరిగిందంటే 2 సమూయేలు 24వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంది, 15వ వచనంలో ఉంది. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరండి. 70,000 మంది మృతి నొందుతారు. మృతి నొందినప్పుడు 16వ వచనంలో, అయితే దూత యెరూషలేము వైపు పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చాడు. దావీదు చాలా వివేకంగా భయభక్తి ఉంది కనుకనే ఆయన ఏమి కోరుకున్నాడంటే మనుషుల చేతిలో పడకుండా దేవుని చేతిలో పడడమే మంచిది అనుకొని ఆ 3 రోజులు తెగులుకు ఒప్పుకున్నప్పుడు ఒక్కరోజు తెగులులో 70,000 మంది చనిపోయినప్పుడు దేవుడే సంతాపం పొందాడంట. దేవుడే బాధపడి ఆ కీడును అక్కడితో ఆపేయమని ఆ నాశనకారి అయినటువంటి దూతకు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. అందుకే మనము మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే దేవుని యెహోవాను నమ్ముకొనుట మంచిది అని రాయబడింది. కాబట్టి ఏ మనిషిని కానీ రాజును కానీ నమ్మడం వల్ల మనకేదో జరిగిపోతుంది అనుకోవద్దండి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణే నమ్ముకోవాలి. దేవుడు ఇంటర్న్ వాళ్ళతో మాట్లాడతాడు. ఒక వ్యక్తి ఏదైనా చేయాలన్నా చేయించాలన్నా అది దేవుని వలనే, దేవుని స్వాధీనంలో ఉంటుంది. దేవుని ప్రజలు ఈ సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. ఏది జరిగినా దేవునికి తెలియకుండా ఏది జరగదు. కాబట్టి మనం దేవుని చేతిలోనే పడటం మంచిదని దావీదు గ్రహించినప్పుడు అక్కడ 70,000 మంది మృతి నొందుతారు. దేవుడే సంతాపం ఉంది. ఆ నాశనకారి అయినటువంటి దూతను ఇంత చాలు అని ఆజ్ఞాపిస్తారు. ఇది అన్నమాట అక్కడ జరిగిన సంగతి. అంటే దావీదు ఒప్పుకున్న తర్వాత దయచేసి కరుణించి నా దోషాన్ని పరిహరించమని వేడుకున్నా దానికి తగిన శిక్ష
జరిగితేనే అది సంపూర్ణంగా ఏమవుతుందంటే దాని వలన ఏమి కూడా కాకుండా మనకు దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. సరే, ఇక్కడ మరణదూత ఎక్కడ ఆగినాడు అంటే అరౌనా కళ్ళం, యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళం దగ్గర ఆగిపోయినాడు అక్కడ. తర్వాత ఆ కళ్ళం దావీదు తీసుకుని అక్కడ బలిపీఠాన్ని కడతాడు. ఇది దేవుని ఉద్దేశం. ఇక్కడ నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను. ఇంకా ఎందుకంటే ఆదికాండం 22వ అధ్యాయంలో సంతానం లేనటువంటి అబ్రహామునకు రమాలిమి 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకును కుమారునిగా ఇస్తాడు. ఇస్సాకు అంటే ఎంతో ప్రేమ, ఇష్టం కలిగినటువంటి అబ్రహాము ఒకరోజు దేవుడు ఆయనతో మాట్లాడి ఏమంటాడంటే 22:2 ఆదికాండంలో, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించును అని చెప్పాను. చూడండి, ఇక్కడ ప్లేస్ని దేవుడు చూపిస్తున్నాడు. ఎక్కడ? మోరియా దేశానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పర్వతం మీద నీకు ఒక్కడైనటువంటి నీవు ప్రేమించే కుమారుని నీవు దహన బలిగా ఇవ్వాలి అని చెప్తాడు. తర్వాత అబ్రహాము విధేయుడై దేవుడు చెప్పినట్లు కుమారుని తీసుకుని వెళ్ళి అక్కడ ఆ పర్వతం మీద అంటే మోరియా పర్వతం మీదనే బలిపీఠాన్ని కట్టి ఇస్సాకును బంధించి బలి ఇచ్చేటప్పుడు దేవుడు ఆపేస్తాడు. దాన్ని ఆపేసి దాని స్థానంలో మరి ఇంకొక అంటే అక్కడ పొట్టేళ్ళు ఇంకొక అంటే అబ్రహాముకు బదులుగా ఇక్కడ ఒక మాట చదువుతున్నాను నేను. అబ్రహాం బదులుగా చేయిచాచి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము అని అతన్ని, ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకే వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడమని ఇందువల్ల నాకు కనబడుచున్నది అని. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు స్థానంలో మరి పొదలో కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి పొట్టేలును అక్కడ బలిగా సమర్పిస్తాడు. అక్కడ దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి స్థలము, నివాస స్థలము. తర్వాత అబ్రహాము తర్వాత యాకోబు చూడండి, అంటే ఎవరు? ఇస్సాకు కుమారులు ఇద్దరు కదా, ఏశావు యాకోబు. తర్వాత ఏశావు యాకోబులో యాకోబుని దేవుడు చూడండి 28వ అధ్యాయంలో ఏశావు యాకోబులకు ఆశీర్వాద విషయంలో యాకోబు అన్నను మోసం చేసినప్పుడు ఏశావు ఏమనుకుంటాడంటే ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన జీవన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరి ఏశావు, నా తండ్రిని గురించిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకునే. అంటే వీళ్ళిద్దరి మధ్య ఈ ఆ దీవెనలు అంటే ఆ ఆశీర్వాదాల నిమిత్తము ఏం చేస్తాడంటే ఏశావు ఒక ప్లాన్ చేస్తాడు. నా తండ్రి ఇప్పుడు చాలా వృద్ధుడున్నాడు, అవసాన కాలం సమీపించింది, దాని తర్వాత నేను వీడిని యాకోబును చంపాలని అనుకుంటాడు. ఆ విషయము తల్లిదండ్రులకు తెలుస్తుంది. తల్లి ఏం చేస్తుందంటే యాకోబుని పిలిచి 42వ వచనంలో, ఇదిగో నీ అన్నయ్యని ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తాను ఓదార్చుకొనుచున్నాడు కనుక నువ్వు హారానికి పారిపో అని చెప్తాడు. హారానులో లాబాను అని ఉంటాడు కాబట్టి లాబాను దగ్గర నువ్వు పారిపోమని చెప్తుంది తల్లి. తర్వాత 28వ అధ్యాయంలో మరి యాకోబుని పిలిచి, ఇస్సాకు కూడా నీవు కానానుకు వెళ్ళు, అక్కడ హారానులో లాబాను ఇంట్లో నీవు ఉండి అక్కడ నీవు కొంతకాలం ముందు అయితే కానానులో ఎవరిని కూడా వివాహం చేసుకోవద్దని చెప్పి, తర్వాత దినాలు అంటే మంచి దినాలు వచ్చినప్పుడు మీ అన్న కోపం తగ్గిన తర్వాత తిరిగి నేను మిమ్మల్ని పిల్లంపిస్తానని చెప్పేసి యాకోబును పంపిస్తాడు. ఇప్పుడు యాకోబు ప్రయాణమైపోతాడు. చూడండి ఎందుకు పోతున్నాడంటే ఒక సమస్య ఏర్పడింది అక్కడ. ప్రియులారా, ఇది చాలా
చాలా పెద్దగా చెప్పాలనుకున్నాను, కానీ షార్ట్ కట్లో చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ యాకోబుని హారానికి నడిపిస్తున్నాడు. హారానికి వెళుతూ వెళుతూ రొద్దు గురికినప్పుడు ఆయన ఒక చోట పండుకున్నప్పుడు, తన తలగడి కింద పెట్టుకున్న రాయి పెట్టుకుని పండుకున్నప్పుడు దేవుడు అక్కడ ఒక దర్శనాన్ని ఇస్తాడు. ఎవరికంటే యాకోబు. తర్వాత అది యాకోబు మేల్కొని ఇది దేవుని మందిరమే, ఇది దేవుని గవినియే అని చెప్పి అక్కడ నూనె పోసి ఒక తీర్మానం చేసుకుంటాడు 28-22లో. ఏమనంటే, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించేదని మొక్కుకున్నాను. ఇక్కడ మొక్కుకున్నాడు. తర్వాత ప్రయాణాన్ని కొనసాగించి కానానికి వెళ్ళి అక్కడ హారాన్లో తన మామ దగ్గర ఉండిపోతాడు. అక్కడ 20 సంవత్సరాలుండి మరి 2 భార్యలను చేసుకొని, తర్వాత వాళ్ళ యొక్క మరి ఒక భార్యను చేసుకొని మామ దగ్గర సంపాదించుకున్న ఆస్తి అంతా పిల్లల్ని తీసుకుని 20 సంవత్సరాల తర్వాత తిరిగి తన సొంత స్థలానికి ప్రయాణమే వస్తుంటాడు. వస్తూ ఉన్నప్పుడు ఈ దర్శనమిచ్చినటువంటి స్థలము అంటే మోరియా స్థలాన్ని మర్చిపోతాడు. తర్వాత ఈయన దర్శనము చూసి ఒక రాయిని నిలబెట్టి తిరిగి ఇక్కడ ఇది దేవుని మందిరం అవుతుంది అనేటువంటి స్థలాన్ని కూడా మర్చిపోయి, తర్వాత అన్న నన్ను ఏమైనా చేస్తాడనేటువంటి పరిస్థితిలో అన్నకు భయపడి ఇవన్నీ కూడా మర్చిపోతాడు అనమాట. సో అన్న ఈయనతో సమాధాన పడిన తర్వాత అక్కడ ఎక్కడంటే 31వ అధ్యాయంలో ఉంది. షెకెము దగ్గర ఒక స్థలాన్ని కొని అక్కడే పాకలేసుకొని స్థిరపడిపోతాడు అనమాట. ఎవరు అంటే యాకోబు భార్యలు, తర్వాత పిల్లలు అందరూ కూడా అక్కడ స్థిరపడిపోతారు. తర్వాత అక్కడ ఒక సమస్య వస్తుంది. దీనా ద్వారా ఒక సమస్య వస్తుంది. తర్వాత దీనా సమస్యలో చాలా నష్టపోయి తర్వాత వీళ్ళు అందరూ వీరిని అసహించుకొని వీరు మరి భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు తిరిగి ప్రత్యక్షమై 35వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ నేను కట్ చేసిన విషయాల్లో చాలా విషయాలు చెప్పాలా, కాకపోతే ఇప్పుడు నేను సమయానికి ఇది చెప్తున్నా. 35వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు యాకోబుతో ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలులకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు వెళుతున్నప్పుడు హారాను దగ్గర ఒక కోచడకు అంటే ఒక చోట ప్రతిగుంచినప్పుడు అక్కడ దర్శనమిచ్చినాడే. తర్వాత ఆ స్థలాన్ని బేతేలు, అక్కడికి నీవు వెళ్ళు, అక్కడ దేవునికి బలిపీఠాన్ని కట్టమన్నప్పుడు ఇప్పుడు యాకోబు సుక్కోతు నుండి తిరిగి బేతేలుకి వెళుతాడన్నమాట. అప్పుడు వాళ్ళ భయాలు అన్ని మాసిపోవడమే కాకుండా ప్రజలు కూడా వీళ్ళని ఏమి చేయకుండా దేవుని భయంతో యాకోబు సంతానాన్ని కూడా ఏమి చేయకుండా ఉంటారన్నమాట. అలా వాళ్ళు ప్రయాణం చేస్తారు. తర్వాత అక్కడి నుంచి మరి ఐగుప్తుకి వెళ్ళడము, ఐగుప్తులు 400 సంవత్సరాలు ఉండడం, ఇలా వాళ్ళు దేవుని స్థలాన్ని మర్చిపోతారు. ఎంతకాలం మర్చిపోయినారంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనము చదివితే ఒక మాట చదువుతున్నాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో, ఇట్లు అబ్రహాము మొదలుకుని దావీదు వరకు తరములన్నీ 14 తరములు అంటే 14 తరాలు దేవుడు చూపించిన స్థలాన్ని, దేవుని మందిరాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి స్థలాన్ని వీరు మర్చిపోయినప్పుడు తిరిగి ఆ స్థలానికి దావీదును ఎన్నుకొని దావీదు సంతానం ద్వారా దేవుని మందిర నిర్మాణం చేయడానికి ఆ స్థలం కొరకు ఇప్పుడు దావీదు ఒక సమస్యను క్రియేట్ చేసి, అంటే ఆయన తెలిసి ఉన్నా తెలియకపోయినా సాతాను ప్రేరేపణ చేత తన సైన్యం ఎంత ఉందో అని లెక్కించడానికి ఆజ్ఞాపించినప్పుడు, లెక్కించిన తర్వాత మరీ భయంతో తన దోషాన్ని ఒప్పుకున్న పరిహారం అనగా శిక్ష అతని మీదకి వస్తుంది. ఆ శిక్షలో 70,000 మంది చనిపోయి నాశనకారి అయినటువంటి ఆ దూత ఒక స్థలం దగ్గర ఆగిపోయినప్పుడు ఆ స్థలమే అరౌనా కళ్ళము. ఆ అరౌనా కళ్ళమే దేవుడు చూపించినటువంటి స్థలం.
ఇశ్రాయేలీయులు దేవుని నివాస స్థలాన్ని మర్చిపోయినటువంటి స్థలం. చూడండి, అది కూడా ఎక్కడ రాయబడిందంటే 2 దినవృత్తాంతములు 2 దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం చదువు. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను అని. సో దేవుడు కోరుకున్న స్థలాన్ని మర్చిపోయినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎన్నో ఇరుకులు, ఇబ్బందుల ద్వారా, సమస్యల ద్వారా తర్వాత ఆ స్థలానికి నడిపించడానికే దావీదు సాతాను చేత ప్రేరేపణ కావడము, తర్వాత యాకోబు అన్న ద్వారా శోధించబడము, అన్న చంపేస్తాడనుకొని హారానుకు పారిపోవడము, అలా పారిపోతున్నప్పుడు కూడా అడవిలో ఆయనకు దర్శనమిచ్చిన తిరిగి ఎంతో ఆస్తితో వస్తున్నప్పుడు ఆ స్థలాన్ని మర్చిపోవడము, ఆయన అనుకున్నది నెరవేర్చకపోవడము, తిరిగి దేవుడే ప్రత్యక్షమై యాకోబుని తిరిగి బేతేలుకి నడిపించినప్పుడు సమాధానం రావడము. దాని తర్వాత వాళ్ళందరూ కూడా ఐగుప్తు కరువు వచ్చినప్పుడు యోసేపు ముందుగానే ఐగుప్తులు ఉన్నాడు కదా, కాబట్టి ఐగుప్తుకి వెళ్ళడం, ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. దగ్గర 14 తరాల వరకు ఆ స్థలాన్ని వీరు మర్చిపోయినారన్న. ఇప్పుడు తిరిగి దావీదుని దేవుడు కోరుకొని దావీదు సంతానం ద్వారా ఆ కోరుకున్న స్థలంలో దేవుని నివాసాన్ని ఏర్పాటు చేయడానికే దావీదుని ప్రేరేపణ చేసి ఆయన మరి తప్పు చేసినప్పుడు పరిహారం బదులంటే శిక్షించి తిరిగి ఆ స్థలానికి నడిపిస్తాడన్న. ఇదంతా కూడా దేవుని సంకల్పం. ఇలా మనము దేవుని మార్గంలో లేకున్నప్పుడు, దేవుని చేయవలసినటువంటి పని ఎందుకొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేని కొరకు మనకి ఇంతగా ఆశీర్వదించినాడు, అవన్నీ మర్చిపోయి ఇప్పుడు సుఖ సంతోషాలు పడిపోయినప్పటికీ మనకు వచ్చే సమస్యలకు కారణం ఏమిటో తెలుసా? యూ హ్యావ్ ఫర్గెట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అని. మనం ఏదో దేవుని పని కొరకు ఏర్పాటు చేసుకుంటే మనం మర్చిపోయి మన సంతోషంలో మనకున్న అలవాట్ల వలన, మనకున్నటువంటి సుఖ సంతోషాల వలన దేవుని పనిని నిర్లక్ష్యం చేసి మర్చిపోయినప్పుడు మనకు వచ్చే సమస్యలు అన్ని కావు. ఒకవేళ లోబడితే స్థలానికి నడిపిస్తాడు, లోబడకపోతే చాలా కష్టాలు వస్తాయి. ఇది అందరూ గ్రహించాలని మనం చేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుంటాను. ప్రేమగల తండ్రి, నీవు ఏర్పాటు చేసుకున్న స్థలానికి నడిపించడానికి వీళ్ళలో ఉన్నటువంటి ఆ చీకటి, ఆ మరుపు లేదా తండ్రి వారు పడినటువంటి ఇబ్బందులు ఎందుకంటే కేవలం ఆ స్థలానికి నడిపించడానికి. మేము కూడా నాయన దేని కొరకు రక్షణ ఇచ్చినావు, దేని కొరకు నాయన నీ పరిచర్యను అప్పగించినావు, ఏ ప్రణాళిక మా పట్ల ఉందో, మా కుటుంబం పట్ల ఉందో, మేము తండ్రి ఇప్పుడున్న సుఖ సంతోషాల్లో ఇదే దేవుని పరిచర్య అనుకోవడం వలన ఇదిగో ఎన్నో సమస్యల్లో ఉంటున్నాము. ప్రతి ఒక్కరికి నాయన తండ్రి ఆ సమస్యల్లో ఉండి సతమతమైపోతున్నటువంటి పరిస్థితులు రావడానికి కారణము ఆయన నీవు ఏర్పాటు చేసుకున్న స్థలం దగ్గరికి నడిపించడానికి అనే సత్యాన్ని మేము కూడా గ్రహించి ఈ సత్య మార్గంలో నడిచి తిరిగి సమాధానం, ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయమని, మాలాగా ఇంకా ఎంతోమంది ఇలాంటి పరిస్థితులు ఉంటే వారందరూ కూడా సరిచేసి నీ మార్గంలో నడిపించమని, నీ పని కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆమేన్. ఆమేన్.